ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే హంసవాహనాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. వీక్షకులకి ప్రేక్షకులకి ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్ అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా అడ్వాన్స్గా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ లయకారకుడైనటువంటి మహాదేవుడి యొక్క కృప కటాక్ష వీక్షణలు అందరిపైన ఉండాలని కోరుకుంటూ అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం. 16/2/2026 నుండి 28/2/2026 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, మకర రాశిలో కుజ సంచార స్థితి, కుంభరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి, రవి బుధ శుక్ర రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి ఒకవైపు ఏళ్లనాటి శని చివరార్ధ సంచార స్థితిగా ఉన్నప్పుడు రాశిలోనే చతుర్గ్రహ సంచార స్థితితో ప్రారంభమయ్యి అష్టమి తిథి యందుకు పంచమ గ్రహ సంచార స్థితిలో ఉన్నప్పుడు దోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. రాశాధిపతి శని భగవానుడు. ఎన్నడూ లేనటువంటి విధంగా రాశిలోని ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు, కళత్రతకారకుడు శుక్రుడు, వాస్తు నరదృష్టికారకుడైనటువంటి రాహు సంచార స్థితి ఉండడం వలన ఇలాంటి కాల సమయంలోనికి మీకు ఇది చాలా పరీక్షా కాలము. ఓపిక, సత్ప్రవర్తన, న్యాయము, ధర్మము. వీలైతే ఈ అమావాస్య తిథి యందున, అష్టమి తిథి యందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు, అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తీసుకోవద్దు. కోర్టు సమస్యలు వెంటాడే పరిస్థితి ఉంటుంది. శత్రులతో సమస్యలు పొంచి ఉన్నాయి. రుణ సమస్య, రోగ సమస్యలు కూడా చాలా అధికంగా ఉంటున్నాయని చెప్పి కూడా గమనించగలగాలి. కనుక తృతీయంలో శని భగవానుడి సంచార స్థితి, 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వీరికి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. అంటే మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే మీరు ఆనందంగా ఉంటే ప్రపంచమంతంగా ఆనందంగా ఉంటారు, మీరు బాధగా ఉంటే ప్రపంచమంతా బాధగా ఉంటుంది. మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, లేకుంటే మీ దగ్గర డబ్బులు లేకపోతే ఎవరి దగ్గర డబ్బులు లేవనే భావన కలుగుతూ ఉంటుంది. ఎందుకనగా ఇప్పటికే గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేని కారణం చేత మీరు సతమతం అవుతున్నారు. కనుక ఎలక్ట్రికల్ వస్తువులకు, వాహనాలకు, పోలీస్ చలానాలకు మీరు చాలా దూరంగా ఉండి తీరాలి. లేకపోతే కోర్టు సమస్యలు, పోలీస్ సమస్యలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కనుక శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దర్శనం, కాళభైరవ కూష్మాండ దీపం, కాకులకు ఆహారం, బ్రాహ్మణుడికి దానము చేయడం వలన గ్రహదోషం తొలగి గ్రహ ఐశ్వర్యాన్ని పొందగలరు అని చెప్పి గమనించగలగాలి.